వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తున్నారు, మరి ఎక్కడ చేస్తున్నారు, ఈ ఈవెంట్కి ప్రభాస్ గారు వస్తున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఈ కన్నప్ప మూవీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు, మరి ఈ ఈవెంట్కి ప్రభాస్ గారు రాబోతున్నారా, అండ్ ముఖ్యంగా మంచు ఫ్యామిలీ నుంచి మరి ఎవరెవరు రాబోతున్నారు? నిజంగా కన్నప్ప మూవీ ఏ ముహూర్తాన్ని అనుకుని స్టార్ట్ చేశారో కానీ చాలా పురిటి నొప్పులు పడుతుంది. అంటే ఒక దర్శకుడు, ఒక నిర్మాత, వాళ్ళ కష్టం ఎస్పెషలీ అంటే ఎంటైర్ అందరూ చెప్తారు కానీ విష్ణు ఒక్కరే ఆయన భుజస్కంధాల మీద ఎత్తుకొని దీన్ని మోస్తున్నాడని అనాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్లో భాగంగా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మేధావులైన కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, మన మీడియా మిత్రులు చాలా తెలివిగా చాకచక్యంగా ఏదో మాట్లాడాము, వాడి నుంచి రాబెడుతున్నాం అనుకొని గొప్పగా చెప్పుకోవడానికి తిప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ ఆయన ఎక్కడా సంయమనం కోల్పోకుండా చాలా తెలివిగా మీకు ఇప్పటికే చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు, పర్సనల్ విషయాలు అడగకూడదు, చాలా తప్పది. అంటే ఇంటర్వ్యూ చేసే నీకే ప్రమోషన్, ఆ సినిమాలో భాగంగా ప్రమోషన్ చేసే ఇది నీకు లేదేమో, లేకపోతే నువ్వు చేయొద్దు. నీకు ఆయన ఇష్టం లేదు, విష్ణు గారి సినిమాని ట్రోల్స్ చేయాలనుకుంటున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళకు, ట్రోల్స్ చేసుకో. నువ్వే వెళ్ళి ఇబ్బంది పెట్టడం, మనసు నొప్పించడం ఎంతవరకు కరెక్ట్? సరే, ప్రమోషన్స్ ఊరికే చేసేస్తున్నారా? తీసుకోవట్లేదా? అందరూ తీసుకోపోవచ్చు, కొందరు తీసుకుంటున్నారు. ప్రమోషన్స్లో కూడా చాలామంది నొక్కేసే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఆయన ఇస్తున్నాడుగా, మరీ చిలక చెప్పినట్టు చెప్తున్నాడుగా. వద్దు సార్ ఫ్యామిలీ విషయాలు, అది ఇది కన్నప్ప ప్రమోషన్ అని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని ఇష్యూస్ వస్తున్నా కూడా పంటి బిగువున అదిమి పెట్టి కోపాన్ని తమాయించుకొని నవ్వుతూనే ఆన్సర్ చెప్తున్నాడు. ఎవరింట్లో ఉండవు చెప్పండి? ఇప్పుడు విష్ణు గారికి అడుగుతున్న మీడియా మిత్రుడు ఎవరైతే ఉన్నాడో అదే ఆయనకి, ఏమండి మీ ఫ్యామిలీలో మీ అమ్మాయి ఎలాగట కదా, మీ అబ్బాయి ఎలాగట కదా, మీ మిస్సెస్ ఎలాగ అని అడిగితే ఈయన కోపం రాదా? చెప్తాడా? ఓపెన్గా చెప్తాడా? అది అర్థం చేసుకోవాలి. నువ్వు వెంటనే వేలు చూపించేస్తున్నావు అంటే 3,000 నీ వైపు ఉన్నాయి కదా. అవును. సో అదొకటి నేను అబ్జర్వ్ చేసిన, అంటే కన్నప్పకి వచ్చిన ఇష్యూస్లో. తర్వాత రీసెంట్గా హార్డ్ డిస్క్ మనోజ్ గారి పిఏ, ఒక మేలు ఫిమేల్ ఇద్దరు కలిసి బురిడి కొట్టించారు, తీసుకెళ్ళిపోయారు. రా మెటీరియల్ హార్డ్ డిస్కా, లేదంటే అంత ఎడిట్ అయిపోయిన తర్వాత హార్డ్ డిస్క్ మాయం చేశారని. ఇదిలా ఉంటే మరికొంతమంది ట్రోల్స్ ఏం చేస్తున్నారు, ఇదంతా కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో భాగమని అంటున్నారు. అదే అయింది. ఇప్పుడు లేటెస్ట్గా, ఇంతకుముందే ఒక మిత్రుడు చెప్తే విన్నాను, కన్నప్ప సినిమాలో సూపర్ స్టార్, రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు ఒక రుద్రా పాత్రలో చేస్తున్న వ్యక్తి, ప్రభాస్ గారు పెద్దమ్మ గారికి, అంటే కృష్ణరాజు గారి భార్య గారి దగ్గరికి వెళ్ళి ప్రభాస్ ఫ్యాన్స్ మొరపెట్టుకున్నారంట. అమ్మా, ప్రభాస్ అన్న ఆ సినిమాలో యాక్ట్ చేస్తే ప్రభాస్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆయన క్రేజ్ తగ్గిపోతుంది, ఆయన సీన్ని డిలీట్ చేసేయండి, అందుకే హార్డ్ డిస్క్ డ్రామా ఆడారు అని చెప్పి ఎవడో చెప్తున్నాడు. అంటే ఎంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతారా? ఎంత ఇబ్బంది పెడితే అంత సక్సెస్ అవుతుంది, అంత పైకి లేస్తుంది. ఇది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఇంకో రూపంలో చూపిస్తుంది, అవునా కదా? సో ఒక సినిమా అంటే ఎంతోమంది కష్టం, ప్రొడ్యూసర్ది ఎక్కువ బాధ. మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీస్, బట్ ప్రొడ్యూసర్ ఎంప్లాయర్. ఎంతమందికి జీతాలు ఇచ్చి, ఎంతమంది ప్రొడక్షన్లో బాయ్ నుంచి ఇంచుమించు ఒక 1000-1500 మంది కష్టపడి ఉంటారా? సెట్ వేసేవాళ్ళు, లైట్లు మూసేవాళ్ళు, ఛాయ్ అందించేవాళ్ళు, మంచినీరు ఇచ్చేవాడు, భోజనానికి ప్లేట్లు పెట్టేవాడు, అవునా, డ్రైవర్లు, టెక్నీషియన్, ఇంతమంది కష్టపడిన దానికి వాళ్ళకి ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసరు ఒక్కసారి ఉసూరుమంటే నెక్స్ట్ ఇంకో సినిమా తీయడు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? పైగా మోహన్ బాబు గారి సినిమా బ్యానర్, లక్ష్మీ ప్రసన్న ఏదైతే బ్యానర్ అవుతుందో దానికి ఈ రోజుకి గుడ్ విల్ ఉంది. అఫ్కోర్స్ మోహన్ బాబు గారు ఆవేశపరుడు, ఆయన చేసుకుంటారు, రకరకాల రూమర్స్, వాస్తవాలు ఏవో మనకు తెలియదు కానీ ఉన్నాయి. బట్ లక్ష్మీ ప్రసన్న బ్యానర్లోంచి పలానోడికి డబ్బులు ఎగ్గొట్టారని కానీ, పలానోడికి పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు కానీ ఈ రోజుకి లేదు. ఒకవేళ అంటే మోహన్ బాబు గారు మెంటాలిటీ చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కొంతమంది చెప్పింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సీన్ తీస్తున్నాం అనుకోండి, అక్కడ పెళ్లిలో ఒక 1000 కుర్చీలు వేయాలి, ఎందుకంటే ఆడియన్స్ అందరూ కూర్చుంటారు, పెళ్లి జూనియర్ ఆర్టిస్టులు అందరూ. సరిగ్గా క్రౌడీ సరిగ్గా కనబడలేదు, ఇంకా కొద్దిగా ప్లాన్ చేసి
వాడు ఇంకొక 500 కుర్చీలు వేయించి ఇంకా బాగా గ్రాండ్గా చూపించాడు అనుకోండి, వాడికి ఇస్తాదన్న లక్షకి ఇంకో 10,000 కల్పిస్తాడంట ఆయన. బాగా చేసావయ్యా అని. అదే తేడా వస్తే కొడతాడు కూడా. ఇప్పుడు బాలయ్య గారు కూడా కొడతాడు. ఎందుకు కొడతారు ఫ్యాన్స్కి? ఎవడైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడో వాళ్ళని కొడతాడు, సహజం. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ పెద్దగా వైరల్గా చూపిస్తున్నారు. కానీ ఇవాళ రేపు స్కూల్లో మాస్టారు పిల్లల్ని కొడితేనే పెద్ద వైరల్ అయిపోతుంది. మా పిల్లల్ని మేమే కొట్టాం, నువ్వు కొడతావా అనేలాగా ఉంది. ఇంకాడికి చదువేమొస్తుంది? కొట్టాలి. మొక్కే వంగనిది మానే వంగదు. సో అట్లాగా ప్రతిదీ కూడా మంచు ఫ్యామిలీ, స్నో ఫ్యామిలీ అని చెప్పి ట్రోల్స్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇకపోతే మనోజ్ గారు, విష్ణు గారు విషయం అంటారా, అది వాళ్ళ అన్నదమ్ముల విషయం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. అది వాళ్ళు ఇప్పుడు ఆ మధ్యన మోహన్ బాబు గారు ఒక మీడియా మిత్రుడికి కొడితే ఏదో తల కదిలిపోయింది, కుట్లు పడ్డే, భారీ స్థాయిలో బ్రెయిన్ చంద్రమండలంలోకి వెళ్ళిపోయిందని ఏదో చెప్పారు. ఎందుకు కొట్టాడు ఆయన? బయటికి వెళ్ళిపోండి అంటుంటే మళ్ళీ అత్యుత్సాహంతో ఒకటి ఎల్లబట్టే కదా కొట్టాడు. అవును, అవునా? మరి అది చెప్పరు ఎందుకు? అది తప్పుగా చూపించరు ఎందుకు? ఎంతసేపు కొట్టిందే చెప్తారు ఎందుకు? ఇప్పుడు నిర్భయ చట్టాల్లో కూడా ఎలాగొచ్చాయి? ఒక అమ్మాయికి ఇబ్బందిగా కలిగిస్తే ఆ అమ్మాయి తిరిగి ఆడికి ఏం చేసినా తప్పు లేదన్నట్టుగా ఉన్నాయి నిర్భయ చట్టాలు. కట్టుకున్న భార్యకు కూడా తన అనుమతి లేకుండా తాకితే అది కూడా నేరం అన్నట్టుగా చెప్తున్నాయి. మళ్ళీ ఎవరు అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడిపోయి మైక్ పెట్టేస్తే అది తప్పు కాదా? సో ఇప్పుడు చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మంచు ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే చాలా మంది ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఎవరు వస్తారు ఎవరు రారని మీరు అనేది. అంటే ఇప్పుడు అసలు ఎప్పుడు ఉండబోతుంది, అసలు ఉంటుందా, అండ్ ఎక్కడ ఉండబోతుంది? యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ లో లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 27, 28 సంథింగ్. అయితే భీమవరంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని ఒక కాన్సెప్ట్ ఉంది. మరోవైపు భీమవరం అంటేనే రాజులు, ఇదంతా ప్రభాస్ గారికి మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ గారు వస్తారా రారా ఫస్ట్ థింగ్. రెండోది, ప్రభాస్ లాంటి వ్యక్తి, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి సిల్లీగా ఏదో ఆడియో లాంచ్లు, ప్రీ రిలీజ్ గెస్ట్గా వస్తాడు కానీ ఒక పాత్ర చేశాడంటే ఊరికే చేస్తాడా? పాత్రలో డెప్త్, ఒక ఔన్నత్యం లేనిదే దాని ఏమంటారు క్యామియో రోల్ అంటారు, అతిథి పాత్ర సంథింగ్. ఆ క్యామియో రోల్ ఊరికే ఎందుకు చేస్తాడు ఆయన? చేయడు కదా. చేశాడంటే ఖచ్చితంగా కీలక పాత్ర ఉంటుంది. అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేస్తున్నాడు. మోహన్ లాల్ కీలకమైన పాత్ర ఒకటి చేస్తున్నాడు. ఆయన ఎవరు, ఒకప్పుడు తమిళ్ సూపర్ స్టార్ శరత్ కుమార్ గారు, వరలక్ష్మి వాళ్ళ ఫాదరు, ఆయన ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. మోహన్ బాబు గారు, ఇంతమంది లెజెండరీ యాక్టర్స్ ఉంటుండగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ అన్నా నువ్వు చేయొద్దన్నా, ఆయన సీన్స్ అండ్ డిలీట్ చేసేయండి అన్న, ఇవన్నీ సొల్లని నేను అనుకుంటున్నాను. మేబీ ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్లో భాగమైన ఆశ్చర్యపోవక్కర్లేదు, అయ్యుండొచ్చు. వాళ్ళకు కూడా ఇవి మధ్య రకరకాల టెక్నిక్స్ వాడుతున్నారుగా. ఎందుకంటే ఎప్పుడూ లేనిది మణిరత్నం లాంటి దర్శకుడే వివాదాల్లోకి వస్తున్నాడు. ఆయన సినిమా ప్రమోషన్స్ కోసమా, నిజంగా నన్ను అభిప్రాయం చెప్పాడని తెలియదు, తగ్ లైఫ్ సినిమా కోసం. కమల్ హాసన్ గారు కూడా కన్నడ వీళ్ళకి ఏదో అన్నారని చెప్పి ఒక ఇష్యూ ఏదో నడుస్తుంది. సో ఇవాళ రేపు కాదేది ప్రమోషన్కి అనర్హం. శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది ప్రమోషన్ అనర్హం. ఏదైనా చేయొచ్చు ప్రమోషన్లో భాగంగా. గొడవ పడారన్నట్టుగా, ఇష్యూ చేశారన్నట్టుగా, ఆర్గ్యూ చేశారన్నట్టుగా, వివాదాలు చెలరేగడం, వీళ్ళు హార్డ్ డిస్క్ మాయమైందనడం, అన్నదమ్ముల గొడవలను తెర మీద తీసుకురావడం. సో కాబట్టి భీమవరంలో అనుకుంటున్నారు. ఒకవేళ అలాగే ఈ మధ్యకాలంలో అన్ని దగ్గర చేస్తున్నారు. కరీంనగర్లో కొందరు చేస్తున్నారు, భీమవరంలో చేస్తున్నారు, గుంటూరులో చేస్తున్నారు, తిరుపతిలో చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అన్ని మెయిన్ టౌన్స్లో కూడా చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకి. సో ఇది తెలుగు బేస్డ్గా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాబోతుంది కాబట్టి చూడండి. చూడకపోతే, నచ్చకపోతే చూడడం మానేయండి. చూడకుండానే ట్రోల్స్ చేసి ఇలా తప్పదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికి తెలుసు. నిజంగా అంత టాలెంట్ లేకపోతే మరి ఆయనకి రెడీ, దేనికైనా రెడీ లాంటి సినిమాలు హిట్ అయ్యాయా లేదా? అవునా కదా? వీడియో టైపు, వాడో టైపు ఏదో సినిమా వచ్చింది, అదొకటి. ఇవన్నీ విష్ణు హిట్స్ వచ్చాయా లేదా? మరి ఆయన నటనకి అంత ట్రోల్స్ చేసేవారు ఎలా హిట్లు వస్తాయి చెప్పండి. కాబట్టి సినిమాలాగా చూడండి. నచ్చలేదా వెళ్ళడం మానే. అది కాబట్టి అది నా అభిప్రాయం. చూద్దాం మరి భీమవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్రభాస్ వస్తే ఇంకా యాడ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. వీళ్ళ పరంగా అయినా ప్రతి ఒక్కరు ఇవాళ రేపు రిలీజింగ్ చేస్తున్నారు. కాకపోతే చిన్న స్టార్ హోటల్లో చేసేస్తున్నారు, ఫంక్షన్ హాల్లో చేసేస్తున్నారు. కొంచెం మంచి స్టార్ అయితే పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. చూద్దాం బయట వెళ్తుందని. థ్యాంక్ యూ సార్.